హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ప్రతి మంత్ సేవింగ్స్ అయితే ఎంత చేస్తాను అంటే, నేను ప్రతి నెల ఎంత ఖర్చు పెడతాను అంటే, మా హస్బెండ్ ఇచ్చిన డబ్బులతో నేను ఎంత ఖర్చు పెట్టి, ఎంత సేవింగ్స్ అయితే చేస్తాను అనేది ప్రతి నెల వీడియో అయితే షేర్ చేస్తున్నాను కదా! ఇప్పుడు వచ్చేసి మార్చి నెలలో నేను నాకిచ్చిన డబ్బులో నుంచి ఎంత సేవింగ్ చేశాననేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. మా హస్బెండ్ వచ్చేసి నాకు 10,000 అయితే ఇస్తాడండి. దాంట్లో నేను ఖర్చు పెట్టేదొచ్చేసి మార్కెట్‌కు, అలాగే మిల్క్, అలాగే సరుకులు, అలాగే ఇదొక్కటొచ్చేసి నాకు ఖర్చులకని రూ. 1000 ఇస్తాడు. నేను దీంట్లో నుంచి ఎంత సేవింగ్ చేశాను, ఎలా ఖర్చు పెట్టాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా సేవింగ్స్ చేయాలనుకుంటే గనక ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎప్పుడు కూడా నేనైతే ఇలా ఒక పర్స్ అయితే మెయింటైన్ చేస్తానండి. ఇలా పర్సులో మా హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్ని మొత్తాన్ని నేనైతే ఇలా పెట్టేసుకుంటాను. ఇక్కడ ముందర వచ్చేసి ఇక్కడ ఏం పెడతాను అంటే గాని ఇప్పుడైతే లేదు. నేను ఒక రూ. 500 అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఇదొక దేవునికి పెట్టడానికి అనే ఉద్దేశంతో ఒక 500 ఎగస్ట్రా కూడా తీసుకుంటాను. అది సెపరేట్, దీనికి సంబంధం లేదు ఈ 10,000లో. కానీ ఇప్పుడు ఇదిగోండి ఇలా అయితే పెట్టేశాను. ఇదొచ్చేసి సేవింగ్స్. ఇలా నేను మొత్తం ప్రతి ఒక్క డబ్బుల్ని ఇలా అయితే పెట్టేసుకుంటానండి. ఎంత సేవింగ్ అనేది మొత్తం దీంట్లోనే ఉండిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మనీ ఇచ్చిన తర్వాత నేను ఏ దానికి ఎక్కడెక్కడ అమౌంట్ పెట్టేసానని ముందుగానే చేసుకుంటాను. ఇలా పర్స్‌లో ఓన్లీ ఈ ఏరియాలో మార్కెట్‌కి సంబంధించిన అమౌంట్ మాత్రమే పెట్టేసుకుంటానండి. ఇక పెట్టేసుకున్న తర్వాత నాకు మార్కెట్‌కి అయిపోయే లోపు మొత్తం సేవింగ్స్ కూడా ఇంకొక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్‌లో వచ్చేసి నేను నా రూ. 1000 పెట్టేస్తాను. ఇక మార్కెట్‌కు, అలాగే డీమార్ట్‌కు, అలాగే పాల బిల్లు వచ్చేసి ఫోన్‌పే ద్వారా అయితే చేసేస్తాం కాబట్టి ఇక అది ఫోన్‌లో ఉంటుంది. ఇంకా మిగతా వాటికి మొత్తాన్ని నేనైతే ఇలా పెట్టేసుకొని, దీంట్లో వచ్చేసి డీమార్ట్, అలాగే అదే సరుకులు, మార్కెట్‌కి సంబంధించిన అమౌంట్ అయితే దీంట్లో ఉంటుంది. మిగిలిన చిల్లర మొత్తం ఇలాగే పెట్టేస్తుంటాను. ఇక మార్కెట్‌కి కూడా నేను మిగిలినది మొత్తం అప్పటికప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేసి ఇలా అయితే యూజ్ చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు నెక్స్ట్ నాకు మార్కెట్‌కు 300 అవసరం వచ్చిందనుకోండి, 500 నోట్ తీసుకోపోతే మనకు చిల్లర దొరకదు. కాబట్టి ఇక్కడ 300 ఉంది కదా! ఈ 320 తీసుకొని వెళ్తాను. అలా తీసుకొని వెళ్ళడం వల్ల మనం ఈ పెద్ద నోటు మార్చాల్సిన అవసరం ఉండదు. ఈ పెద్ద నోటు మార్చామా అంటే డబ్బులు ఈజీగా అయిపోతాయండి. అలా కాకుండా ఈ చిన్న చేంజ్‌లో నుంచే మనం ఈ చిల్లర ఉంది కదా! ఈ చిల్లరనే తీసుకుపోయామనుకోండి, దాంట్లోనే మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మనకి ఎంత అవసరమో అంతే కొంటాము. ఇక పెద్ద నోటు తీసుకుపోయామంటే మన చేతిలో డబ్బులుందంటే ఆటోమేటిక్‌గా ఖర్చులైతే ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాం. అందుకని నేను ఎక్కువగా అయితే కొంచెం మాక్సిమం చూసుకొనే ఖర్చు పెట్టేస్తూ ఉంటాను. ఇలా ఒక పర్సనైతే మెయింటైన్ చేస్తూ ఉంటానండి. ఇక నేను ఎలా చేశాననేది కూడా ఇప్పుడు చెప్తాను. ఇక మార్కెట్‌కొచ్చేసి ఇలా మార్చి మంత్‌లో 5 వీక్స్ అయితే వచ్చాయి కదా! కాబట్టి ఇక ప్రతి వీక్ రూ. 500 లెక్క రూ. 2,500 అయితే అయ్యిందండి. నేను దీంట్లో ఒక రూ. 1,000 అయితే సేవింగ్ అయితే చేయగలిగాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మిల్క్ నేను ఎక్స్‌ప్లనేషన్ తర్వాత ఇస్తాను. ఎంత అమౌంట్‌లోంచి ఎంత సేవ్ చేశానని మాత్రం చెప్తాను. ఇక మిల్క్ వచ్చేసి రూ. 1,500, దీంట్లో రూ. 300 అయితే సేవింగ్స్ అయితే చేశాను. ఇక సరుకులకొచ్చేసి 5,000 ప్రతి నెల పెట్టేసుకుంటామండి. దాంట్లో మాక్సిమం ఎక్కువ కాకుండా అయితే చూసుకుంటాను. తక్కువ అయ్యే విధంగా మాక్సిమం ట్రై చేస్తాను. కాబట్టి ఇక 900 అయితే సేవింగ్స్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి నా రూ. 1,000 పోతే నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను. కాబట్టి ఈ రూ. 1,000 ఇలాగే సేవింగ్ అయ్యింది. మొత్తం కలిసి రూ. 3,200 అయితే సేవింగ్ అయితే చేశాను ఈ మంత్. అంటే మార్చి నెలలో నేను రూ. 3,200 అయితే సేవింగ్ చేశాను. ఇది నాకిచ్చిన 10,000లో నుంచి మాత్రమే సేవింగ్ చేశానండి. ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ కాలేదు. సరుకుల దగ్గర కానీ, ఈ మార్కెటు, పాల దగ్గర అంటే ఈ రూ. 1000 కూడా నేను వాడుకోవచ్చు. బట్ నాకు అవసరం లేదు కదా అని నేను వాడట్లేదు. వాడడం ఎంతసేపు చెప్పండి, అంటే ఖర్చు పెట్టడం ఎంతసేపు ఈజీగా ఖర్చు పెట్టగలం కదా! అలా నేను ప్రతి ఒక్క దాంట్లో ఎక్కువగా అలా అని ఏది కొనకుండా కాకుండా మనకి ఎంత అవసరమో అంత కొని వేస్ట్ చేయకుండా నేనైతే ఇలా మేనేజ్ చేస్తూ ఉంటానండి. ఇక మార్కెట్‌కొచ్చేసి 5 వారాలు కదా! ఈ 5 వారాలకు 2,500 అంటే నేను ప్రతి వీకు రూ. 300 మాక్సిమం పెట్టేసుకుంటానండి. ఎందుకంటే రూ. 300 నాకు సరిపోతుంది మార్కెట్‌కి. కాబట్టి 1,500 అనేది పెట్టేసుకుంటాను. అంటే ప్రతి వారం 300 లెక్క. కాబట్టి నాకైతే రూ. 1000 అయితే సేవింగ్ అయితే అయింది. ఈ 1,500లో కూడా మాక్సిమం ఒక 50 అట్లా మిగులుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు కూరగాయల రేట్లు ఎక్కువయ్యాయనుకో, ఒక్కొక్కసారి 500 కూడా ఖర్చవుతుంది. అంటే ఈ రూ. 1000 కూడా ఒక 500 ఖర్చయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా నేను మాక్సిమం అయితే 1,500లో చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక సేవింగ్స్ వచ్చేసి రూ. 1,000 అయితే సేవింగ్ అయినాయి. అంటే
కూరగాయలలో నుంచి నాకైతే రూ. 1000 సేవింగ్ అయితే అయ్యాయి. ఇక కిరాణా సరుకుల దగ్గరికొచ్చేసరికల్లా 5000 అని పెట్టేసుకున్నాను కదా! దీంట్లోంచి 900 అయితే సేవింగ్ అయితే అయ్యిందండి. నేను కూరగాయలు సారీ ఈ సరుకులకు వెళ్ళేటప్పుడు ముందుగానే నాకు ఏమేమి అవసరం ఉన్నాయి, అంటే ఏవి ఎక్కువ అవసరం పడతాయి, ఏవి అవసరం పడవని ఒక 10-20 మినిట్స్‌లో నాకంతా సెట్ అయిపోతుంది. మొత్తం ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుందండి. అలాగే ముందుగానే లిస్ట్ అయితే రాసేసుకుంటాను. నాకు ఏవి ఎన్ని కిలోలు కావాలనేది కూడా ముందు అంటే ఎన్ని కేజీలు కావాలనేది ముందుగానే లిస్ట్ అయితే రాసేసుకుంటానండి. దాని ద్వారా నేను అక్కడికి వెళ్తాను. ఆ పేపర్ చూసుకొని ఆ పేపర్‌లో ఉన్న ఐటెమ్స్ మాత్రమే తెస్తానండి. ఒక్కటి కూడా ఎక్స్‌ట్రా తీసుకురాను. పిల్లలొచ్చినా కూడా స్నాక్స్ అట్లాంటివి కూడా ఎక్కువగా కొనం మేము. మాక్సిమం పిల్లల్ని తీసుకెళ్ళను డీమార్ట్‌కి తీసుకెళ్తే గనక ఇంక వాళ్ళకే సగం సరుకులు ఎక్కువైతాయి. కాబట్టి నేను మాక్సిమం ఎక్కువగా లిస్ట్‌లో రాసుకునేటివి మాత్రమే తీసుకుంటా. ఇలా లిస్ట్ రాసుకోవడం వల్ల మనకు కూడా మనీ అనేది సేవింగ్ అయితే అవుతుంది. కాబట్టి నేనైతే లిస్ట్ రాసుకొని సరుకులకైతే వెళ్తా అండి. ఇక 5000 నుంచి రూ. 900 అయితే సేవింగ్ అయింది. ఒక్కొక్కసారి ఈ మిగిలిన అంటే 4100లో కూడా నేను ఓన్లీ సరుకులు ఒకటే కాదండి. ఎప్పుడన్నా పిల్లలకు డ్రెస్సులు అంటే ఎక్కువ కాస్ట్ కాదులెండి. ఒక 300 లోపు అలా ఉండేటివి అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను. ఎక్కువగా తీయను. అంటే నా టాప్స్ కూడా 200 అట్లా డైలీ యూజ్‌కి అట్లా తీస్తూ ఉంటాను. 1, 2 అట్లా అంతే. అలాంటప్పుడు మనకు 5000 అయితే అమౌంట్ అవుతుంది. ఎందుకంటే ఎగస్ట్రా ఉంది కాబట్టి. ముఖ్యంగా నాకు సరుకులొచ్చేసి నాకు ఊరు నుంచి ఈ చింతపండొస్తుంది. అలాగే కారం పొడి, పసుపు ఈ 3 ఒస్తాయి. కాబట్టి నేను ఎక్కువగా ఈ 3 వాటికి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే శనగలు అట్లా చిన్న చిన్న ఐటెమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంక డైలీ యూజ్ చేసేటివి కందిపప్పు అవన్నీ నేను కొంటూ ఉంటాను. వాటికి కాకుండా ఇంట్లో సరుకులు డైలీకి యూజ్ అయ్యేటివి వాటికి నాకు ఈ అమౌంట్ అయితే అవుతుందండి. ఇక నాకొచ్చేసి ఈ మంత్ 3200 అయితే సేవింగ్ అయ్యింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే మీరు ఇంట్లో మీ హస్బెండ్ ఎంతో కొంత ఇస్తారు. సరే రూ. 1000 ఇచ్చాడనుకోండి. ఈ రూ. 1000 నుంచి మీరు ఎంత సేవింగ్ చేయగలరు? మీకిచ్చిన అమౌంట్ ఇప్పుడు ఇదే రూ. 1000 నాకు రూ. 1000 ఇచ్చాడు. దీన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. ఆయనేమి అడగడు. కానీ నేను ఖర్చు పెట్టను. ఎందుకంటే ఈ 1000 నాకు 1 ఇయర్‌కి 12,000 అవుతుంది. ఆ 12,000తో నేను ఏదైనా తీసుకోవచ్చు కదా! నాకు నచ్చినది అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పటి నుంచి ఎందుకు నాకు అవసరం లేదు. ఒకేళ ఇదే 12,000 ఏదైనా అవసరం పడి పిల్లల ఫీజులకో, వాళ్ళకేదన్నా ఒకేళ హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఏదో ఒక దానికి అవసరం వస్తుంది కదా! అనే ఉద్దేశంతో నేను వేస్ట్ అయితే పెట్టనండి. నాకంత అవసరం కూడా లేదు. ఒకవేళ ఏదైనా బయటికెళ్ళినప్పుడు కావాలన్నా కూడా మా హస్బెండ్ ఇప్పిస్తాడు. అట్లా నీకు 1000 ఇచ్చాను కదా! దీంట్లోనే అంతా అనేది ఏమి ఉండదు. కానీ నాకు బయటికెళ్ళి అంత కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేను ఎక్కువగా అయితే కూడా కొనను. కాబట్టి నాకు ఈ రూ. 1000 అయితే సేవింగ్ అయితే అవుతాయి. ఇలా నేను మీకు ఎంత ఇచ్చినా కూడా మీ హస్బెండ్ దాంట్లో ఇప్పుడు 1000 ఇచ్చాడు. మీకు ఏదైనా ఏదో ఒక దానికి ఖర్చు పెట్టుకోండి. సరే పాలకే అనుకోండి. మీకు పాలకు రూ. 800 అవుతుంది. హ్మ్. ఇప్పుడు మీరు 200 అయితే సేవింగ్ అయితే చేస్తున్నట్టే కదా! లేదు. నెక్స్ట్ మంత్ మీకు ఈ 800 నుంచి కూడా అప్పుడప్పుడు పాల వాళ్ళు పొయ్యకనో, మీకు కుదరకనో ఉంటున్నాయి గదా! దాంట్లో మీకు 700 అయ్యుండొచ్చు. అప్పుడు మీకు రూ. 300 అయితే సేవింగ్ అయితే అవుతుంది. ఇంకొకటి పాలను కూడా పెరుగు చేసుకొని మీరు నెయ్యి గూడా తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దాని బదులు మీకు పెరుగు కొనే బాధ్యత ఉండదు. హ్మ్. నెయ్యి 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 గూడా కాస్ట్ ఎక్కువగా ఉంది కదా! నెయ్యి గూడా హోమ్‌మేడ్‌గా చేసుకొని నెయ్యి గూడా కొనుక్కోకుండా దాన్ని కూడా అమౌంట్ సేవింగ్ చేసుకున్నట్టే ఉంటుంది. అలాగే పాలు గూడా తెచ్చిన వాటిని వేస్ట్ చేయకుండా పాలు ఇరగ్గొట్టడం, లేకపోతే పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్చిపోవడం, పాలు పొంగగొట్టుకోవడము అలా ఏమి అంటే మనం పాలను ఎక్కడ వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకుంటే మనకు మనీ సేవింగ్ గూడా అవుతుందండి. ఇదొక ఎగ్జాంపుల్ లాగా చెప్పానంతే. మీకిచ్చిన అమౌంట్‌లోంచి మీరు ఎంతో కొంత సేవింగ్ చేసి చూపించాలి. మీకు ఖర్చులకి ఇచ్చిండొచ్చు. కానీ దాంట్లోంచి మీరు సేవింగ్ అయితే చేసి సేవింగ్ చేసుకుంటూ ఉంటే మీకే అలవాటవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి బడ్జెట్ ప్లాన్ అనేది ప్రతి మంత్ షేర్ చేస్తాను కదా! ఈ మంత్ కూడా ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి అదే ఉంటుంది. మీకు వీడియో నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.